చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే సౌలుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, దావీదు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయితే ఆ శ్రమలు కలిగినప్పుడు దావీదు ఆ శ్రమలలో ఏం చేస్తా వచ్చాడంటే ఎన్నో గ్రహించుకుంటూ వచ్చాడు, అంటే ఎన్నో నేర్చుకుంటా వచ్చాడు. సౌలు శ్రమలు కలిగిన కొలది ఏమైపోతా వచ్చాయంటే శ్రమల్లో కొట్టుకుంటా పోతా వచ్చాడు. గ్రహించుకోలే, శ్రమల్లో మెలుకు లేదు, శ్రమల్లో గ్రహింపు లేదు. ఆ శ్రమల ద్వారా దేవుడి సన్నిధిలో వెలుగుదల కొరకై, లేకపోతే వాటిని ఎలా జయించాలి, వీటిని గ్రహింపులో లేనటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే కొట్టుకొని పోతా వచ్చాడు. రండి, కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి చూసుకుందాం. మత్తయి సువార్త 'విశ్వాసి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉంటాడు. చెప్పండి, విశ్వాసికి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉంటాడు, లేదా కలిగి ఉన్నాడు. రెండింటిలో మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఆ మంచి ఉద్దేశం ఏంటో కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, బయట తీసుకెళ్ళమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇప్పుడు దానికి ఎన్ని రకాల పరీక్షలు వచ్చినాయి అమ్మా? 3 రకాలు కదా. గాలి, వాన, వరదలు 3 రకాలు వచ్చినది. ఏం కాలేదంట? ఎందుకు పడలేదు? బండ మీద. ఏ బండ అది? క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుని వేయబడుతూ ఉంది కనుక అది 3 రకాల శ్రమలు వచ్చినా, 3 రకాల పరిస్థితులు వచ్చినా పడల. అందుకే మనం చదువుకున్నటువంటి మాటలోనే విశ్వాసి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. శ్రమ వచ్చింది, ఆ శ్రమ ద్వారా ఎంతో గొప్ప ఉద్దేశం మన మీద కలిగి ఉంటాడు. అది గ్రహించుకోవాలి. అదే శ్రమ వరకే మనం చూసామనుకోండి పడిపోతాం. శ్రమ వరకే కాదు, కానీ ఆ శ్రమ తర్వాత దేవుడు చేయబోయే కార్యాన్ని చూడాలి. ఆ కార్యం కొరకై గ్రహింపులో ఉండాలి, అంటే ఆలోచన కలిగి ఉండాలి, దాని మీద గురి కలిగి ఉండాలి. దేవుడు ఇది చేశాడంటే దీని తర్వాత ఇంకోటి ఏదో చేస్తాడు. కీడు జరిగిందంటే దాని అప్పుడు మేలు తప్పక జరిగింది. మేలు జరిగిందంటే తర్వాత మళ్ళీ కీడు వస్తుంది. అంటే మళ్ళీ పడిపోకుండా తొట్టిల్లకుండా శ్రమ వస్తుంది. ఇది మనము స్టెప్ లేదా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి. ఒక మెట్టు ఎక్కాము కదా అని చెప్పి మనము అహంకారంగా ఒక మెట్టు ఎక్కాం కదా అని కింద మెట్టు విషయం మర్చిపోతామేమోనని ఆయన ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇది ఎన్ని రకాలు అనుభవించిందంట శ్రమ, ఎన్ని రకాల పరీక్షలు అంట, ఎన్ని రకాల ఎగ్జామ్ అంట, ఫెయిల్ అయిందా? చెప్పండి. పాస్ అయింది.
ఎప్పుడు పాస్ అయిందంటే బండ మీద కట్టబడింది కనుక. కాబట్టి మనము ఎక్కడ కట్టుకోవాలి? మన విశ్వాస జీవితం అంటే బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టడమే కాదు, అక్కడ ఏమని ఉన్నాయంటే పునాది ఎక్కడ వేయాలంట? బండ మీదే. బండ మీద వేయాలి. దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి పునాది విశ్వాస సంబంధమైన జీవితము ఎక్కడ కట్టుకోవాలంటే క్రీస్తులోనే, క్రీస్తు మీదనే, క్రీస్తు నందే కట్టుకోవాలి. అప్పుడు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితము పడిపోకుండా ఉంటుంది. రెండోది చూడండి ఏబు గ్రంథము 1:8. ఏబు గ్రంథము 1:8. చూడండి, ఇక్కడ మనం ఒక మాట మనం గమనించుకుందాం. 8వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనానికి వద్దాం. ఈ భాగం మనసులో పెట్టుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. 8వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, మరియు నీవు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నుండి తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకమునకు చేసుకున్నాము. ఇక్కడ మనము జాగ్రత్త గమనిస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్నేం చేస్తున్నాడంట? నిన్ను శోధించి నీ హృదయంలో ఏం చేస్తున్నాడంట? నున్నదో లేదో తెలుసుకుంటూ. ఇప్పుడు ఏమికి ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి అంట? దేవుడి గురించి చెడుతనమును విసర్జించాడు, యథార్థంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు. అసలు ఎలా ఉన్నాడు అనేది నాకు తెలిసిపోయింది. ఎవరికి తెలియాలంట? అపవాదికి తెలియాలి. అపవాది ఏమంటున్నాడు? అతడు ఒరిగిని ఉండినా అతడు చుట్టూ నువ్వు కంచి వేసావు కనుక అతడు నీ పక్షాన ఉన్నాడు. కంచి తీసే చూడు, నీ ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడి దృష్టికి ఏమో యథార్థంగానే ఉన్నాడు, చెడుతనం అనుసరించాడు, నీతి అనుసరిస్తున్నాడు, అన్ని విషయాలు బాగానే ఉన్నాడు. కానీ ఎవరి దగ్గర సాక్ష్యం పొందాలి? మళ్ళీ అపవాది సాక్ష్యం ఇవ్వాలి. ఈ లోకస్తుడు, ఈ లోకాధికారి, ధర్మ విరోధి, సత్య విరోధి, అబద్ధమునకు జనకుడు, చెడుకు జనకుడు అయినటువంటి వాడు వాడపాలి సర్టిఫికెట్ ఈ లోకంలో. మళ్ళా అనుకునే ఏమి ఎక్కడ వేసుకున్నాడు? పునాది బండ మీద పునాది వేసుకున్నాడు. మనం చదువుకుంటే 2వ అధ్యాయం కానీ అన్ని ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ ఏమో పడిపోవాలి. కారణము క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నాడు. వేసుకున్న పునాది ఏవేంటితో వేసాయంట? దేంతో వేసాయంట పునాది? మనమైతే పునాది రాళ్ళు, కంకర, ఇసుక, సిమెంటు, ఇనుము వేస్తాం. కానీ ఏ వేసుకున్న పునాదికి మెటీరియల్ ఏం వాడాడు? చదువు 2:8 చదువు. 1:8 చదువు. పునాది మీద ఏమేమి
వేసాడంట? ఇనివేసాడా, కంకరేసాడా, ఇసుకేసాడా, లేకపోతే ఏం పెట్టి పునాది వేసాడంటే బండ మీద కట్టుబడి కట్టడానికి ఏమేంటి కట్టాడంట? అందుకు యెహోవా నీవు నా సేవకుడువైన ఆలోచించిందివా? చూసావా ఏమేసాడు పునాది మీద కట్టుబడి కట్టడానికి? యథార్థత వేసాడు, న్యాయం వేసాడు, దేవుని యందు భయభక్తులు వేసాడు, చెడుతనమును విసర్జించి ఇన్ని రకాల మెటీరియల్ వాడాడు, ఇన్ని రకాల మెటీరియల్ వాడాడు. కనుకనే ఆ పునాది ఏం కాలేదంట, పడిపోలా. ఎన్నో వానలు వచ్చినాయి, ఎన్నో వరదలు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, కానీ అవి చెప్పండి పడిపోయిందా? పడిపోవాలి. పడిపోకుండా ఉండాలి అంటే ఏసీ పునాదే జాగ్రత్తగా వేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం బాగుండాలని కోరుకుంటే సరిపోదు, కానీ ఆ కోరుకున్న దానికి తగినట్టుగా పునాది వేసుకున్నప్పుడు తప్పక పరిస్థితులు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు గ్రహింపు కూడా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలాగ తాలుకోవాలి, దాన్ని ఎలాగ అధిగమించాలి, దాన్ని ఎలాగ తొక్కేసి ముందుకి సాగిపోవాలి. వరదలు వస్తాయి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సునామీలు, వరదలు, భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్త చేస్తా లేదా? వరదలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. అటువలే మనం కూడా పరిస్థితులను ముందుగానే గ్రహించుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, నన్ను లోకం ద్వేషించింది, నన్ను ప్రేమించిన మిమ్మల్ని కూడా ద్వేషించింది, నన్ను ప్రేమించిన మిమ్మల్ని కూడా ద్వేషించింది అని చెప్పాడు కదా ముందుగానే. ఆ చెప్పిన దాన్ని బట్టి ఈ ద్వేషాలు, పగలు, అసూయలు భూమి మీద నేను మందిరానికి వస్తున్నా, మంచి ఉంటున్నా, మనసు మార్చుకున్నా, అన్ని విషయాల్లో నేను ప్రభువుకు అప్పగించుకొని సరి చేసుకున్నా, నాకు ఇంకా వస్తున్నాయి అంటే అప్పుడు చేసినాటికి వస్తున్నాయి, ఇప్పుడు కడుక్కుంటానికి వస్తున్నాయి. చెప్పరేమి? అర్థమవుతుందా? అప్పుడు చేసినందుకు ప్రతిఫలము ఇప్పుడు శుభ్రం చేసుకుంటానికి వచ్చింది. ఇప్పుడు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. పరిశుద్ధుడు, ఆయనతో పాటు ఉండే భాగ్యము. ఈ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు తప్పక మన మనసుకు నెమ్మది వస్తుంది. యేసయ్య అంత బాగుంటే ఆయనకి శ్రమలు తప్పినాయా? బాప్తిస్మిచ్చి యోహాను ఏ తప్పులు చేశాడని ఆయనకి శ్రమలు? అపొస్తలుడైన పౌలు ఏం తప్పు చేశాడు? ఏ దొంగతనం చేశాడా? చేయరాని పనులు చేశాడా? ఎందుకు? ఆయనను గురించి, ఆయన నామమును గురించి, ఆయన వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు కనుకనే శ్రమలు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో గ్రహింపు ఉండాలి. ఏబుకు శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలో గ్రహింపు ఉండి ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయము చివరి విషయం అనుకుంటు చూడయా. శ్రమలు వచ్చినాయి, శ్రమలో గ్రహింపు ఏంటి? చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు అది గ్రహింపు, అది స్పృహ. గ్రహింపు అంటే స్పృహ. ఇంకా స్పృహలో ఉన్నాడు. దేనిలో పోలేదంట? కోమాలోకి వెళ్ళి మనిషికి గిచ్చినా ఏమీ తెలియదు. ఒకవేళ ఐసీలో ఉన్న వెంటిలేటర్ల మీద ఉన్న ఆ మనిషిని గిచ్చితే వాళ్ళకి స్పర్శ తెలిసింది, ప్రాణం పోయేంత వరకు తెలిసింది. మరి ఎవరికి స్పర్శ తెలియదా అంటే కోమాలకు పోయిన వ్యక్తికి స్పర్శ తెలియదు. పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఆ కాలో చెయ్యో ఏదైతే వచ్చిందో దానికి ఇచ్చిన స్పర్శ తెలియదు. అంటే స్పర్శ ఉండాలి. శ్రమ వచ్చింది కదా అని కృంగిపోయే వారంగా ఉండకూడదు. పరిస్థితులు ఇంకా సరిగ్గా రాలా. ఊరికి ఎలా కనపడుతున్నాయి అంటే ఏదో కాస్త అట్ట పైపైనే, కానీ పూర్తి శ్రమల వెనక ఇంకా రాలా. మనం అనుభవించలేమని, వాటిని తట్టుకోలేమని, వాటిని తాలుకోలేమని ఏం వల్లే మనం కూడా యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని ఆయన నామానికి మహిమ కలుగును గాక అని మనం చెప్పలేము. కనుకనే చాలినంత మనకి ఈలేకపోతున్నాడు దేవుడు. అంటే పూర్తిగా కడగట్లా,
పిల్లలు చూడండి ఒంటి నిండా పూసుకుంటారు, కడిగేటప్పుడు మాత్రము ఏడుస్తారు. కొంతమంది అయితే ఎర్రగా ఉన్న పిల్లలు అయితే ఒళ్ళంతా కమిలిపోదు. కాబట్టి ఇక్కడ కమిలిపోతుంది కదా అని కడగకుండా ఉంటే చెప్పండి మురికిబాతి కానీ వాసన, చెప్పండి స్పందన రావాలి. మురికిబాతి కానీ వాసన బాధ్య, మురికి పోవటానికి ఒకసారి కడగాలి, రెండోసారి వాసన పోవటానికి కడగాలి, మూడోసారి మంచి స్మెల్ రావడానికి కడగాలి. 3 రకాలుగా మనము శుభ్రం చేసుకోవాలి, 3 రకాలుగా శుభ్రం చేసుకోవాలి. కనుకనే ఏవు క్రీస్తు అనే బండ మీద, లేక ఆ బండ మీద పునాది దేంతో వేస్తున్నాడంటే యథార్థతతో వేస్తున్నాడు. ఇంకా చెప్పండి ఇంకేముంది అక్కడ, ఏముంది అక్కడ? న్యాయము, యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు, నోటితోనైనను పెదవులతోనైనను పాపం చేయనివాడు. అది పునాది. ఆ పునాదిని వేసినప్పుడు ఆ పునాది వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరినా పడిపోదు. అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, ఇంకా ఏమొచ్చినా ఏం కాదంటే ఆ విశ్వాసం పట్టడానికి అవకాశమే లేదు. విశ్వాసంలో పడిపోకుండా ఉండాలి అంటే సౌలులాగా మనం ఇంటి పునాది దావీదు వలె వేసుకోవాలి, దావీదు వలె వేసుకోవాలి. ఇంకో మాట చూద్దానండి, దేవుని వల్ల ఏం కలిగింది? దేవుని వల్ల వాళ్ళకి ఏం గురించి కలిగింది? వాన కురిసిందా లేదా? రెండవ చూద్దానండి, కీర్తన గ్రంథం 18:4. కీర్తన గ్రంథము, అయ్యా నన్ను చుట్టుకొనినను భక్తిహీనులు నా మీద పడి బెదిరింపుదును, 18:4 పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరుడపూరులు నన్ను ఆవరింపుదును, నా శ్రమలను నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు దొచ్చెను. ఏ పునాది? రెండోది పునాది ప్రార్థన. ప్రార్థన మన క్రియలు ప్రవర్తన ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకునే కొరకే ప్రార్థన అంతే ముఖ్యం. మన ప్రవర్తన అంతే బాగానే ఉంది. ఏ విషయంలో తప్పు లేకుండా జాగ్రత్తగానే ఉంటున్నామో, ఏ విషయంలో ఇతరులకు తావీకుండా మనం కాపాడుకుంటా ఉంటున్నాము. అయినప్పటికీ అవి కాపాడబడాలంటే చేతి వేయాల. చేతికి మందు వేస్తున్నాము, పురుగు రావట్లేదు. మంచి కాపు రావడానికి కావాల్సిన బలం వేస్తా ఉన్నాము, మంచి ఇతరులను తీసుకొచ్చేసాము, అన్ని బాగానే చేసాం. పంట బాగా వచ్చింది, ఎదురు కాసింది. దాని చుట్టూ ఏం వేయాలి? భద్రత కోసం కంచి వేయాలి. కంచి అయిపోతే ఏమొస్తాయి? తోడేళ్ళు వస్తాయి. కంచి అయిపోతే ఎలుకబట్లు వస్తాయి. కంచి అయిపోతే పందులు వస్తాయి. కంచి అయిపోతే ఇంక రకరకాలుగా మనుషులు వచ్చి ఆరోగ్యం చేస్తారు, పంటను కోసుకొని వెళ్తారు. కాబట్టి ఆ కంచి గురించే ఏబుతో సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఊరకనే ఆయన చుట్టూ, ఆయన ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేయలేదా? ఆ కంచె ప్రార్థనా జీవితం. దావీదు మీదకి ఏమొచ్చిందంట? వరద వచ్చిందా లేదా? చెప్పండి. దావీదు మీదకి వరద వచ్చి ఏం చేశాడు? మనం ఈ లోకంలో వరదలు కాదు మనం చూడాలి,
మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పాడు చేయడం కొరకై ఏమొస్తాయి? వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. పంట కాలంలో వర్షం వచ్చింది, పంట అంతా పాడైపోద్ది. పంట కాలంలో వరద వస్తుంది, పంట అంతా పాడైపోద్ది. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదో పరిస్థితి మన మీద పొర్లి పారేదిగా అసలు తృక్కి అసలు పడిపోతాను. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? అది వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చినా చేయాలా, రాకముందే చేసుకోవాలా? యేసుప్రభువు ఏం చెప్పాడు? మీరు శోధనలలో ప్రవేశింపకుండానట్లా ప్రవేశించినాకనా, అది రాకముందే జాగ్రత్త ఉండాలా. చెట్టు ఎదుగుతుంది అంటే దాన్ని అనేక రకమైనటువంటి కీటకాలు ఎదురు చూస్తా ఉంటాయి. దాన్ని తినడానికి, దాన్ని పాడు చేయడానికి తెగుళ్ళు, కీటకాలు రకరకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడయ్యా అంటే అవి ఎదుగుతూ పచ్చగా చక్కగా ఉన్నప్పుడు. దానికి నాంజేడి తెగులు వచ్చింది అనుకోండి, నాంజేడి తెగులు ఎందుకు వచ్చింది అనుకోండి, ఏ కీటకాలన్నా వస్తాయా? మీరు పంటలు వేస్తారు కదా, మీకు తెలుసు, వస్తాయా? అంటే ఎప్పుడు వస్తాయి? బాగున్నప్పుడే. నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగాలి. నేను దేవుడితో సవాల్సం కలిగి ఉండాలి, దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడి ఇంట్లో నిత్యము నేను కట్టబడిన వారిగా దేవుడి ఇంట్లో స్తంభముగా నేను ఉండాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే తెగులు నీ ఎదుగుకి. నువ్వు అనుకుంటావా నేను లేనా, నన్ను కాదనిపోతావా? నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను కదా, నీ మీదే నేను ఎంతో ఇష్టం కలిగి ఉన్నాను కదా, నన్ను కాదంటూ పోతే మరి నేనేమైపోవాలి? కమ్మనే ఎటో ఒక దిక్కు నుండి ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ఏమన్నాడు సాతాను? 9వ వచనం ఏమన్నాడు? 1:9 చదవాలి, దగ్గర పెట్టుకోవాలా, పాయింట్ చెప్పండి, అందుకోవాలి. చదవండి. 1:9 ఏమన్నాడు? నీవు అతనికి అతని కలిగిన అతని ఇంటి వారికి ఏమేసాడు దేవుడు? కంచి వేశాడు. కంచి వేశాడు కనుక అపవాది లోపలికి రాలేకపోతా ఉన్నాడు. అపవాదికి ఎంత చాలంట? సూది దూరే బెద్దమన్నా చాలు వాడు లోపల రావడానికి. మన జీవితాలు పతనం చేయడానికి, మన జీవితాలు పాడు చేయడానికి, మన జీవితాల్లో కొరతలు తీసుకురావడానికి, మన జీవితాల్లో అసహనము, మన జీవితాల్లో పరిస్థితులు, మన జీవితాల్లో పుట్టేతనము, ఇవన్నీ తీసుకురావడానికి వాడికి ఎంత అవసరం? సూది పట్టే ఉంటే చాలు, కొంచెం చోటిస్తే చాలు వాడు లోపల వచ్చి టెస్ట్ వేసుకున్నాడు. పొమ్మన్నా వారు మీరు చూస్తారు లేదో, టౌన్లో కొంతమంది అద్దెలకు ఇల్లు ఇస్తే వాళ్ళు ఖాళీ చేయమన్నా చేయరు, స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. అటువంటి వాడు లోపలికి వచ్చి కూర్చుంటాడు. నువ్వు మొరపెట్టిన వాడు ఇంకా ఏం చేయాలంట? కావాలంటే నీకు తెల్ల చీర కావాలంటే తెల్ల చీర పెడతా, నల్ల చీర కావాలంటే నల్ల చీర పెడతా, ఏది కావాలంటే నీకు అసలు ఏం కావాలో చెప్పు, నువ్వు పోతానంటే అడిగితే ఏమంటాడు? పలానా రోజు నాకు పొంగలు పెట్టి వెళ్తానంటే డిమాండ్ చూడు. ప్రాణం ఇచ్చినోడు, ప్రాణం పెట్టినోడు, అన్నీ మన కోసం చేసినట్టు నాకు ఏమి చెప్తున్నా బాబు, నీ హృదయం ఏంటంటే వాడు ఎంత లంచగొడ్డితనో చూడండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కంచి వేసుకోవాలంట? ప్రార్థన కంచి. అంటే ఇంటి చుట్టూ ప్రాకారము, చెప్పండి, ఇంటి చుట్టూ ప్రాకారం ఉండాలి. ఇంటి చుట్టూ ప్రాకారం ఉండాలి అంటే ఇంటి చుట్టూ పారి కూడా ఉండాలి. ఇల్లు కట్టుకుంటే భద్రంగా ఉపయోగం లేదు. ఇల్లు మాత్రమే కట్టుకుంటే బండ మీద పునాది కట్టుకుంటే ఉపయోగం లేదు. దాని చుట్టూ కూడా ఏముండాలి? ప్రాకారం ఉండాలి, పారి కూడా ఉండాలి. అందువల్లే ఆ పారి కూడా కంచె ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. చూడండి, ఇంకో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12.
చదవాలి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ ఒకళ్ళతోనా? నువ్వు కొనుక్కున్న పోరాటం ఉంది, నువ్వు లేచిన పోరాటము ఉంది. గాలి, మూడోది గాలి. 3 రకాలు మనం చూస్తూ వచ్చాం. ఆ ఇంటి మీదకి ఏమొస్తుందంట? వరద వచ్చును, వాన వచ్చును, వాన వచ్చును, వరద వచ్చును, గాలి వచ్చును. అది పడనే నీ ఇల్లు పడకుండా, నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా, నీ సంతోషం పడిపోకుండా, నీ ఆనందం పడిపోకుండా, నీ భక్తి జీవితం పడిపోకుండా, నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేసే విధానంగా ఉండాలి అంటే ఏమో నేను ఒకసారి ఇలాంటివి ఎంతో సంతోషం వేస్తుంది. మనం చూసి కనీసం లోపల పోవడం అంటే నువ్వు చూడటం చూపించడానికి అవకాశం లేదే అనుకుంటా. నేను ఏమో బయట ఉన్నప్పుడు బిడ్డలు వాళ్ళంతా బయట ఉన్నప్పుడు ఎంతో వేదన పడుతూ వచ్చారు, ఎంతో శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. ఒక్కసారి లోపల పోయిన తర్వాత తలుపు పెట్టాక వాళ్ళకి కలిగిన సంతోషం సామాన్యమైంది. అటువలే లోపలకు పోయిన తర్వాత సంతోషం ఉందా, బయట ఉండగా? చెప్పండి. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేసుకున్న తర్వాత వాళ్ళకి కలిగే ఆనందము అంతా ఇంత కాదు. దానిలోంచి బయటకు వచ్చేటప్పుడు కాకిని విడిచిపెట్టినప్పుడు, పావురాన్ని విడిచిపెట్టినప్పుడు, లోకమంతా శవాల దిబ్బగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోతూ వచ్చినప్పుడు ఎంత దేవుని స్తుతించుంటారు కదా, ఎంత కృతజ్ఞతలు చెల్లించుంటారు. ప్రభా మా మీద నువ్వు ఎవరికంటే ఎక్కువ మేము, మా బాబాయిలు ఉన్నారు కదా, మా పెదనాన్నోళ్ళు ఉన్నారు కదా, మా అన్నదమ్ములు ఉన్నారు కదా, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఏమని ఉంటాడు, పిల్లలని ఉంటారు, మా అత్త మా మామలు ఉన్నారు కదా, మేనత్తలు మేనమామలు బాబాయిలు బంధువులు. ఆ రోజుల్లో సంతానం ఎక్కువ కదా, ఒక్కొక్కరికి 20 మంది 30 మంది 40 మంది పుట్టే కాలాలై ఆ పరిస్థితులన్నింటిని చూసి అల్లాడిపోయి ఉంటారు. శోక సముద్రంలో సంతోషంతో అల్లాడిపోయి ఉంటారు. కాబట్టి నీవు నేను కూడా ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు మన భక్తి నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో కూడా ఎత్తబడేటప్పుడు, ఆయనతో కూడా మనం ఉన్నప్పుడు మనకు కలిగే సంతోషం సామాన్యమైంది. అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు, వారి కన్నిటి పార్శ్వ బిందువుని ఆయన వచ్చిన. వాడలోకి పోయినాక నోవాహుకు కన్నీరు ఎలా చూపించాడో, వాడలోంచి బయటికి రాబోయే ముందు ఆ పరిస్థితులు నీళ్లతో నిండిపోయి లోకమంతా శ్మశానంగా మార్చబడి ఆ కుటుంబం మాత్రమే పచ్చగా ఉండడం చూసినప్పుడు ఎంత ఏడుచుంటాడో, కృతజ్ఞత వేడుపది ఎంత ఏడుచుంటాడో అదే ఏడుపు 24 ప్రకటన గ్రంథం 21:4వ వచనం మనం చూడగలిగేది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయంగా ఉండటం మంచిదే, పునాది గట్టిగా వేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఆ పునాది నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థనా జీవితము. అంటే ఆ బండ మీద కట్టావు, ఆ బండ మీదకి ఇప్పుడు సముద్ర ఒడ్డును చూడండి, పెద్ద అలలు వచ్చినప్పుడు కొట్టుకొని రాట్ల మీదకి, పట్టల మీద కూడా రాట్ల. మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలల కంటే ఎత్తైన ప్రాకారాలు కట్టాలి. రాజ్యములోనికి యుద్ధాలు రాకుండా ఉండాలి అంటే ప్రాకారాలు, బురుజులు కట్టాలి. అదే ప్రార్థన. ప్రార్థన జీవితం విలువైంది. ప్రార్థన అంటే ఏదో సామాన్యంగా తీసుకుంటాం. ప్రార్థన అంటే సామాన్యంగా నిన్న యథార్థమైన రాళ్ళు తీసుకొచ్చాను, నీతి అనే సిమెంట్ తీసుకొచ్చాను, న్యాయం అనే కంకర తీసుకొచ్చాను, చెడుతనం విసర్జించానండి
నేను తిరిగి దానికి కావాల్సినటువంటి మెడలు ఫలాన్ని తీసుకొచ్చాను, ఇంక ఏమేమి తేవాలి అని అడిగితే ఆయన అంటాడు, నమ్మకత్వాన్ని తెచ్చుకో, విశ్వాసాన్ని తెచ్చుకో, సమాధానాన్ని తెచ్చుకో, శాంతిని తెచ్చుకో, నెమ్మదిని తెచ్చుకో, ఇంకా ఓర్పుని తెచ్చుకో, సహనం తెచ్చుకో, వీటన్నిటిని పెట్టి కట్టుకో. ఆయా మెటీరియల్ రాసిస్తాడు. అంటే ఎప్పుడు రాసిస్తాడంటే ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఇప్పుడు పని చేసేవాడు వాటి దగ్గర పోయి చెప్తేనే కదా మెటీరియల్కి డబ్బులు ఇచ్చేది, పని చేయడానికి ఆర్డర్ ఇవ్వాలా లేదా? మనం కూడా ఆర్డర్ పొందడం అంటే ప్రార్థన. ప్రార్థన ఏదో ఆటోమేటిక్గా కాసేపు ప్రార్థన చేశామా, కాళ్ళు ఎప్పుడు పుట్టినా, చేతులు ఎప్పుడు పుట్టినా కాదు, కాళ్ళు ఎప్పుడు పుట్టినా, చేతులు ఎప్పుడు పుట్టినా కాదు. సారథి బలం, సారథి బలం. ఒకవేళ సరిపోతే యేసుక్రీస్తు ప్రభు వారే ఒలివల కొండ మీదకి వెళ్ళి ఎలా చేశాడ? పడి ఏడ్చాడు. మరలా 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 ఎంత అవసరమైతే ఆయన అంతగా చేయాల్సి వచ్చింది. ఏ దోషము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు హఠాత్తుగా వెళితే వెళ్ళటానికి శక్తి కలిగిన వాడు, అంటే అన్ని విషయాల్లో అలాంటి వాడే అంత ప్రార్థన చేయాల్సి వస్తే నువ్వు నేను ఎంత ప్రార్థనా జీవితం కావాలి చెప్పండాక కావాలవుతా. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుంటాం. ఈ సత్యాన్ని తెలుసుకుంటాం అంటే శ్రమల్లో ఏముండాలి? మనకి గ్రహింపు ఉండాలి. శ్రమల్లో గ్రహింపు ఉండాలి. ఈ శ్రమ వచ్చిందంటే దీని ద్వారా దేవుడు నాకేదో మేలు చేయబోతున్నాడు. ఏవుకి శ్రమ వచ్చిందంటే 2 అంతలు ఆశీర్వదించాడు. అంటే ఎప్పుడు ఆశీర్వదించాడంటే ఆ వరదలు, వానలు, వరదలు తిరిగి గాలులు కట్టుకున్న తర్వాతనైనా ముందుగానే దీవించాడా? అపవాది అన్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, బాబోయ్ నీ బిడ్డలే, నీ సేవకులే, వాళ్ళ జోలికి నేను రాదు, లోకంలో అన్నిటి జోలికి పోవచ్చు కానీ నీ బిడ్డల జోలికి వచ్చి నేను నిలబడలేను. విశ్వాసము నీ బిడ్డలకు అంత ఉంది, వాళ్ళు కట్టుకోవటమే బలంగా కట్టుకున్నారు, పునాది స్టాండర్డ్ చేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి పునాది స్టాండర్డ్గా లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు కలిసిపోతాం. లోకంలో ఉన్న వాడికంటే కూడా భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతాం. అటు ఇటు కానీ పరిస్థితి అయిపోద్ది. వాళ్ళు ఎటు పడిపోయి ఉన్నారు, వీళ్ళు ఎటు లేచి ఉన్నారు. లేచిన వాళ్ళ పట్టీలో ఉండవు, పడిపోయిన వాళ్ళ పట్టీలో కూడా ఉండదు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంటే శ్రమలో గ్రహింపు ఉండాలి. ఇది ఎందుకు వచ్చింది? సౌలుకి తెలియలే ఇది ఎందుకు వచ్చిందో. కొట్టుకొని పోతా వచ్చాడు, కానీ దావీదు ఏం చేశాడు? గ్రహించుకున్నాడు. ఇంకొక ఆయన ఎవరు గ్రహించుకుంది? యోనా అన్నాడు, ఇది నా మూలకానే వచ్చింది, ఆ మూలకానే వచ్చింది. పేతురు అంటున్నాడు, నేను పాపం చేశాను ప్రభువా, నీ దృష్టికి పాపం చేశాను, నన్ను విడిచి వెళ్ళిపో. గ్రహించుకున్నాడు. రాత్రంతా శ్రమ ఎందుకు వచ్చిందా అంటే పేతురు గ్రహించుకోవడానికి. తుఫాను వాడ మీదకి ఎందుకు వచ్చిందా అంటే యోనా గ్రహించుకోవడానికి. ఈనాడు నీ కుటుంబంలో, ఈనాడు నీ సంఘములో, ఈనాడు నీ జీవితంలో, ఈనాడు నీ పరిస్థితులు అద్దుమానంగా లేదా అటు తొలగిలాడుతా ఒడ్డుకు చేరలేని స్థితిలో ఉంది అంటే నువ్వు చెప్పండి గ్రహించుకుంటానికి. నేను బాగానే ఉంది. ఏం చేశాడు? బాగానే ఉన్నాడు. యెహోషువ ఏమైనా చేశాడా? చెప్పండి. యెహోషువ ఏమైనా చేశాడా? యెహోషువ కింద పడి ఏం చేస్తున్నాడు? పొరిలాడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు యెహోషువ నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నాకు అర్థం కాలేదు. ప్రార్థన అంటే ఆయన అడగడం అనుకున్నాం కదా. ఎందుకు పద్దాకులను పదే అడుగుతా ఉన్నావు? మీరు బైబిల్ అంతా చదవండి. ఎరుకో పట్టణము అక్కడి నుంచి కానాని చెప్పాడు, కానీ హాయి పట్టణం మీద జయం పొందాలి, హాయి పట్టణం మీద యుద్ధానికి పోమని చెప్పాడా అండి? చెప్పాడా? ఈయన పంపించాడు. అక్కడ ఉండాలేమో ఏంటి సంగతి చూడమంటే అదంతా పట్టణం ఊరితే పోద్ది, 3000 మంది పోతే సరిపోద్ది అన్నారు. ఈడు పోయారు కొంత నిర్ణయం తీసుకొని.
ఎరుకో పట్టణానికి దేవుడు చెప్పాడు, కానానికి దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రానికి దేవుడు చెప్పాడు, ఐగుప్తులో దేవుడు చెప్పాడు, మోయాబీల మీద దేవుడు చెప్పాడు, బాలాకి మీద దేవుడు చెప్పాడు, అన్నిటికీ దేవుడు చెప్పాడు. ఆయి పట్టణం చెప్పలేదు. ఇన్ని జయించిన వాళ్ళు జయించకపోతామా? జాగ్రత్త సుమి, చేసిన వాళ్ళు చేయలేకపోతామా? దీంట్లో దేవుడు ఉన్న దేవుడు, దాంట్లో దేవుడు ఉన్నాడంటే దాంట్లో ఉండడు. ఆయన చెప్పిన దాంట్లో ఉంటాడు, ఆయన చెప్పిన దాంట్లో ఉంటాడు, ఆయన చేయమన్న దాంట్లో ఉంటాడు. అది కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, నీతో నాతో ఉంటాడు. ఆయన చెప్పిన దాంట్లో ఉంటాడు. ఏమో చెప్పాడు చివరిదాకా ఉన్నాడు. దావీదుతో చెప్పాడు, నేను చివరిదాకా నీతో ఉంటాడు. ఉన్నాడు లేడా? దావీదుకు కలిగిన శ్రమలు సామాన్యమైనవేమి, చెప్పుకోలేని ఇతరులకి. అవును కదా? మనసిప్పాయా ఇది అని పరిస్థితి చెప్పుకోలేనటువంటి తన సైన్యాధిపతి అయినటువంటి వాడికి మాత్రమే చెప్పుకున్నాడు. కారణం ఏంటంటే సైన్యాధిపతి ఎవరో కాదండి, దావీదుకి మేనమామ కనుక అతని గురించి చెప్పుకున్నాడు. నేనేం చేశాను వాడి గురించి అక్షాలం తీసుకున్నాను. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయి పట్టణం మీదకి చెప్పకుండానే పోయాడు. నినివే పట్టణానికి పోమంటే తార్షీషుకు చెప్పకుండానే పోయాడు. నువ్వు చేపలు పట్టుకుంటానికి పో అని చెప్పకుండానే పోయాడు. శ్రమలు అందుకే, పరిస్థితులు అందుకే దేవుడు చెప్పింది చేయాలి. ఏం చెప్తున్నాడు అని చెవియకి చిత్తం ప్రభా నేనున్నాను అనాలి. అది నీ కొడుకుని అడిగాడు, కూతుర్ని అడిగాడు, సంవత్సరం అబ్రాహాం ఏమని అడిగాడు? అబ్రాహమా విన్నప్పుడు చిత్తం ప్రభా, చిత్తం ప్రభా. ప్రాణాలు తీసేవాడు కాదు. ఇచ్చాడా? తీసుకున్నాడా? ఇచ్చాడు. అసలు నీ సంగతి ఏంటి అని తెలుసుకోవడానికి తప్ప వేరేది కాదు. ఇంకొకటి చూసుకొని సమయం ఉంది నాకు, ఇంకా బైబిల్ స్టడీ కాబట్టి సమయం ఉంది. చూడండి, కీర్తన 91 15. మనము శ్రమలు పడుతున్నప్పుడు, లేకపోతే శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన సత్యాలు ఇవి. శ్రమలే పడుతున్నాం, ఆ శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యాలు ఇవి. ఈ సత్యాలు తెలుసుకుందాం. చదవమ్మా. 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏం చేస్తాడంట? ఏం చేయాలంట? ఇప్పుడు మనం ఇందాక చెప్పేసి 6 ఎంత చదువుకున్నాం? 6, 12 చదువుకున్నాం కదా. పోరాడేది సామాన్యులతో కాదు. ఒకవేళ నీ ఇంటి పక్కన వాళ్ళతో, ఎదురాళ్ళతో, లేకపోతే నీ భర్తతో, భార్యతో, బిడ్డలతో, తల్లిదండ్రులతో పోరాడటం అయితే నువ్వు కాస్త బలంగా ఉంటే కాసేపు ఎక్కువసేపు పోరాడవచ్చు. కాసేపు బలహీనంగా ఉంటే వాళ్ళ ముందుగానే నీరసం వచ్చి పడిపోవచ్చు. ఆయన దండం పెడతాడు కదా, పోరా బాబు అంటారు. ఒకవేళ శరీరంతో పోరాడితే ఎవరో ఒకళ్ళ ముందు అలసిపోతారు. రెండో వాళ్ళు కాసేపు కాదు, ఇంకోసారికైనా అలసిపోతారు. అలసిపోయి ఇంకేం చేస్తుంటారు? అప్పుడు దాకా నీ ఎదురుగా మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి గోడలతో మాట్లాడుకుంటారు. అటు తిరిగి ఇటు తిరిగి అట్ట ఇట్ట కొనుక్కోవడం చేసి ఏమంటారు? నేను ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా నాకు ఎదురుగి మాట్లాడు. కారణం వాడు నేర్చిపోయాడు. కాబట్టి మనం పోరాడేది మనుషులతో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోరాడేది మనుషులతో కాదు. నీ పోరాటం సామాన్యమైనది కాదు. మనుషులతో కాకుండా ఆత్మలతో పోరాడుతున్నావంటే నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకోవాలి. మనుషులైతే మనుషులతో పోరాడతారు, శరీరులు అయితే శరీరంతో పోరాడతారు. నువ్వు ఏమై ఉన్నావో ఆత్మలతో పోరాడతానికి చెప్పలేమి. ఆత్మయి అన్నాం. గుర్తుపెట్టుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆత్మలకు ఉండే పోరాటం వేరు, శరీరులకు ఉండే పోరాటం వేరు. శరీరులకు ఉండే పోరాటము అలసిపోతాం, కానీ ఆత్మలకు ఉండే పోరాటం అలసిపోవటానికి లేనే. ఆత్మ కలసం ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి నీతో పోరాడేటువంటి దురాత్మ సమూహమైనటువంటి ఆత్మలకి పోరాటంలో ఏముండదంట? అలసట ఉండదు, నీకు ఉండదు. ఎప్పుడు దాకా ఈ పోరాటం అంటే? ఎప్పుడు దాకా చెప్పండి?
ఆయన వచ్చేంతవరకు, లేక మనం చచ్చేంతవరకు. ఆయన వచ్చే వరకు ఉంటుంది, లేకపోతే మనం చనిపోయేంత వరకు ఈ పోరాటం ఆగదు. పోరాడాల్సిందే. నిద్రలో పోరాటమే, మేల్కొనంతా పోరాటమే, పలు చేస్తున్న పోరాటమే, తింటున్న పోరాటమే, అన్ని విషయాలు అన్ని సమయంలో పోరాటమే. ప్రశాంతంగా భూమి మీద కోట్లకు కుబేరుడైనా సరే భూమి మీద ఊరుకుంటానికి వీళ్ళేనే ఉందా అండి? లేదు, ఎవరు ఊరుకుంటానికి లేదు. అది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. నీ చెమట కార్చి తినాల్సిందే. కోటీశ్వరుడైనా చెమట కార్చి తినాల్సిందే. వాడు బంగారం తిన్నా చెమట కార్చే, నువ్వు మట్టి తిన్నా చెమట కార్చే, గంజి తాగినా చెమట కార్చే. కాబట్టి నీ పోరాటము ఆత్మలతో పోరాటం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ పోరాడే నువ్వు నేను ఏమంటున్నాడు ఇక్కడ? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది గుర్తెరగాలి. ఆ మాట ఇప్పుడు చదవండి. 91:15 ఇప్పుడు చదవండి. దాంట్లో అర్థం నీకేమర్థమైంది? అతడు నాకు మొరపెట్టగా ఇప్పుడు ఆయన మనకు తోడై ఉన్నాడా లేదా? ఇప్పుడు అర్థమవుతుందా? మనకి శ్రమల మధ్యలో పరీక్షింపబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సత్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాతో కూడా, చెప్పండి, ఆయన నాతో కూడా ఉన్నాడు. ఈ శ్రమలు చూసి ఆయన అన్నాడు కదా 66:9 యెషయా గ్రంథం 66:9 ప్రసవ వేదన కలుగు చేసి కనిపించకుండా మానుటకు ఎవరంటే ఆయన ఇయాలి 66:9 నేను ప్రసవ వేదన కలుగు చేసి కనిపించుకో మానేవాడు కాదు ఆయన. కనిపించకుండా ప్రసవ వేదన కలుగు చేస్తాడు. వరదలు వస్తాయి నీకోసమే, వానలు వచ్చేది నీకోసమే, గాల్లో వచ్చేది కూడా నీకోసమే. ఇప్పుడు మామిడి చెట్టు ఎంత చూస్తా నేను ఒకసారి అడుగు కొత్త పోత బిల్డింగ్ మంచి కూడా కనపడతా ఉంటుంది. ఆ చెట్టు కాయలు కాయడం గొప్ప కాదు కదా, కాయ కాపాడుకోవడం బాధ ఇప్పుడు కదా. కాయ కాపాడుకోవడం ఏంటంటే రాళ్ళు పడుతుంటాయి, గాలిలో వస్తుంటాయి, రకరకాల తెగుళ్ళు వైరస్లు కూడా వస్తుంటాయి. అన్నింటిలో కూడా కాయ చెట్టు కాపాడుకోవాలా. మనం కూడా రక్షింపబడటమే కాదు, విశ్వాసం ఉంచడమే కాదు, నమ్మకం ఉంచడమే కాదు, ప్రమాణం చేయడమే కాదు. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి దీన్ని? చెప్పరేమి అంతవరకు కాపాడుకోవాలా. ఆ కాయలన్నీ కాపాడుకుంటేనే ఆ చెట్టు యజమానికి అంత సంతోషం. అంతా పైన 4 కాయలు దొరికినాయి అనుకోండి, ఏం సంతోషం ఉండదబ్బా. అటువంటి మన జీవితంలో కూడా దేవుడు ఆశించిన ఫలాలు ఆయనకు దొరికినప్పుడే తృప్తి. యేసు ప్రభు వారు తన ఆత్మను కాపాడుకున్నాడు. మీకు గుర్తుందో లేదు? తండ్రి నీ చేతికి నా ఆత్మను, పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆత్మను కాపాడుకున్నాడు. పరిస్థితులు ఎన్ని వచ్చినా ఏం చేశాడ? సమస్తమును లేఖనములు నెరవేర్చి జయించాడు. అంటే జయ జీవితాన్ని కూడా కాపాడుకున్నాడు. ఎక్కడ కానీ ఓడిపోయినటువంటి స్థితి ఆయనలో లేదు. ఆయన మనకు మాదిరి విడిచిపెట్టిపోయాడంటే మనం కూడా ఓడిపోయే వారంగా ఉండకూడదు. ఇక్కడ మనము ఆయన నా శ్రమలన్నా నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే చాలా మంది ఓడిపోయేది ఎక్కడంటే మందిరానికి రారు. అందుకే ఓడిపోతున్నారని ఆడ పోయినా కొలతలు కొలవలసిన ఆల్రెడీ ఇక్కడ కొలతలు అయిపోతున్నాయి. కొలతలు ఎక్కడ అయిపోతాయి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాకోబు సంతతి అయినటువంటి వారు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తిరిగి వారి గోనెల్లో ఏమి నింపాడండి? రోకలు నింపాడా లేదా? రోకలు నింపినప్పుడు ఎవరి గోనెలో ఎక్కువ నింపాడు? బెన్యామీను గోనెలో ఎక్కువ నింపాడా లేదా? ఎందుకని? పాడబుట్టిన వాడు, రక్తం పంచుకొని పుట్టిన వాడు అందరూ అనలే. కానీ ఈడు తన తల్లి గర్భంలో ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో మనం అట్టి సంబంధం ఉంటే రోకలు ఎక్కువ నింపుతాడు, ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. పరిస్థితులు ఎన్ని వచ్చినా వాటిలో మనము భద్రంగా కాపాడుకోగలిగి ఉండాలి. ఏం కాపాడుకోవాలండి?
మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము ఏం కాపాడుకోవాలా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని లేకపోతే అక్కడ అన్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అంటున్నాడు ఒక ఆయన. ఎవరైనా? పేతురు. ఏమన్నాడు ప్రభువారు అప్పుడు? జాగ్రత్త, చనిపోయేంత వరకు విశ్వాసం ఇంకా పెరగాల తగ్గాల? పెరగాల, పెంపొందింపు చేసుకోవాలి. దానికి అది నీళ్లు పోతుండాలా, దానికి అది ఎరువేస్తుండాలా, దానికి అది పాలు తీసి నీళ్లు పోసి ఎరువేసినప్పుడు కాస్త మరి మీరు పొలం వెళ్తారు కదా, బాగా దున్ని చక్కగా సదురు చేసినప్పుడు బలం వేసినప్పుడు దానికి ఏరియా వెళ్తాం కదా. మాగాడి గురించి కానీ చెప్తున్న మెట్ట గురించి కూడా, మాగాడి కూడా మీకు అనుభవమే. ఎరువేయి దాంట్లో బలం వేయగానే కలుపు వస్తుందా రాదా? కలుపుని ఆకర్షించింది, కలుపు కూడా ఆకర్షించింది, కలుపు వస్తుంది. అటువలే మనం కూడా ఆత్మీయంగా బలంగా ఉంటే ఏం ఆకర్షించింది అంటే మనల్ని? కలుపు. కలుపు అంటే లోకం, లోక ఇచ్చులు, లోక పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంట? ఆకర్షిస్తే వాటిలో జాగ్రత్తగా ఉండాలి. వాటిలో జాగ్రత్త. ఆ విషయంలో మనం ఏదైనా యాదమరిచామా వాడు వచ్చేవిత్తా అంట, గురుగులు ఇస్తాడిగా అయిపోయింది. యేసుప్రభు వారు గురుగులు, యేసుప్రభు వారు ఏమన్నా గురుగులు పీకేమన్నాడా? ఎప్పుడు వరకు ఉంచమన్నాడు? ఒక కాలం వచ్చేంత వరకు నువ్వు బాధలు భరించాల్సింది. ఎందుకు భరించాలి? నువ్వు నిద్రపోయావు కనుక. నువ్వు నిద్రపోయావు కనుకనే అప్పుడు దాకా భరించాలి. లేకపోతే నిన్ను బట్టి నీ పక్కన వాళ్ళకు కూడా శ్రమే. ఇప్పుడు ఈ గురుగు పీకేటప్పుడు ఏమైతే అన్నాడు? పక్కన పంట కూడా కదిలిద్ది కాబట్టి గురుగులు వేయకొద్దు అన్నాడు. అంటే ఆ పరిస్థితులను బట్టి ఆ పక్కన ఉన్నటువంటి సంతోషాన్ని. కానీ మన జీవితంలో ప్రార్థనా జీవితానికి ఇబ్బంది, ప్రార్థనా జీవితానికి ఇబ్బంది, ఆ ప్రార్థనకు వచ్చే సారాన్ని లాక్కుంటుంది, కుటుంబంలో ఉండే సంతోష సారాన్ని లాక్కుంటుంది, కుటుంబ ప్రార్థన అనే సారాన్ని లాక్కుంటుంది, సంఘానికి వచ్చే ఏమంటుంది? సారాన్ని లాక్కుంటుంది. నువ్వు ఆత్మీయంగా ఏ విషయాల్లో ఎదిగావో ఎదిగినటువంటి దాని సారం అంతా కూడా అది లాక్కుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, పంట కంటే కూడా కలుపే ఎత్తు పెరిగింది, పంట కంటే కూడా కలుపే ఎక్కువగా పెరిగింది, పంట కంటే కూడా కలుపే పచ్చకుంటుంది, పంట కంటే కూడా కలుపే. కాబట్టి చెడు బలమైంది, అది వచ్చిందంటే మళ్ళీ ఏం చేసిందంట? అణిచివేసింది. మన ఆత్మకి ఎదగలేము. సౌలు జీవితంలో జరిగిన నష్టం అదే. సౌలు జీవితం ప్రార్థన లేదు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందామే, పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందామే, సమస్యల్లో ప్రార్థన, పరిస్థితుల్లో ప్రార్థన, యుద్ధాల్లో ప్రార్థన, ఏదొచ్చినా ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడికి చెప్పుకుందామనేది లేదు. నాకు తోడై ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, ఆయనకు మాట చెబుదామని లేదు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటూ పోయాడు. సౌలు జీవితము ఏమైపోతూ వచ్చింది? పతనం అయిపోతూ వచ్చింది. దావీదు జీవితము ఎదగటానికి గల కారణం ఏంటంటే ఏది చేసినా ఎమ్మడే ప్రార్థన చేస్తాడు. ఏది చేసినా ప్రార్థనే, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రార్థన. కనుకనే దావీదు జీవితము ఎదుగుదలను మనం చూస్తాం. దావీదు మనకు మాదిరి అయ్యాడు. ఎవడన్నా సౌలని పెట్టుకోవడం చూశారు ఎక్కడన్నా? ఏమా అన్న మా అబ్బాయికి సౌలని పెట్టుకుంటారు అన్న, ఎవరన్నా పౌలని పెట్టమంటారు కావాలండి కదన్నా. కాబట్టి మనం కూడా ఇది గుర్తెరగాలి. ఎప్పుడు మన బిడ్డల విషయంలో పతనాన్ని కోరుకోం కదా, మన బిడ్డలో ఎదుగుదల కోరుకుంటాం. ఎదుగుదల కోరుకుంటున్నామంటే మాదిరి దావీదు ఉన్నాడు. రేపు తరానికి నీవు నేను కూడా మాదిరిగా ఉండాలి అంటే ఏం చేయాలంట? శ్రమల్లో గ్రహింపు ఉండాలి. శ్రమలు రాగానే ఏం చేయాలంట? దావీదు ఏమన్నాడు? శ్రమ కలుగుతా వినపడతలా, వినపడలా, శ్రమ కలుగుతా నాకు మేలు. నీకు అసలు తెలివిందా? తెలివిందంటే అవును నిజమే. శ్రమ కలిగినప్పుడు ఆయన నాతో కూడా, ఇప్పుడు అదే కదా చెప్పాడు 91:15లో. చదువు మాట 2వ లైన్ చదువు. అది శ్రమలో తోడై ఉంటుందంటే నాకు శ్రమ కలుగుంటే ఎందుకు మేలు అంటున్నాడంటే శ్రమ కలగగానే ఆయన నాతో పాటు ఉంటున్నాడు. శ్రమ లేనప్పుడు రెస్ట్ తీసుకున్నాడు.
శ్రమ కలగంగానే ఆయన నాతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన మనతో కూడా ఉండే దేవుడు. మనతో కూడా ఉండే దేవుడు అంటే ఇప్పుడు చదవండి, ఇందా చదువుకున్నాం కదా భాగం. ఇప్పుడు చదవండి, ఇందా చదువుకునే భాగం ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 7:25 ముగించుకుందాం. ఇంకొక మాట చూపించి ముగిస్తాను ఈ మాట చదివిన తర్వాత. 7:25 మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. అమ్మా వాన కురిచెను, వరదలు వచ్చును. అది ఈ రెండింటి మనం ఈ మూడింటి మనం ఒకటి తీసుకుందాం. పరిస్థితులు వచ్చును, సమస్యలు వచ్చును, శోధనలు వచ్చును. పరిస్థితులు వచ్చును, చెప్పండి. పరిస్థితులు వచ్చును, శ్రమలు వచ్చును. అదే వీటన్నింటిలో కూడా పడకుండా ఉండాలంటే ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టాలంటే దేంతో పునాది వేయాలనేది మనము ఏవు ద్వారా చూసాం. పునాదులు వాటితో వేసుకోవాలి. తాతకాలంగా ఏదో ఒకట్లే 2 మాటలు ప్రార్థన చేసి కాలం గడిపేసామంటే అట్లాగనే ఉంటుంది. అదేమంటారు, నిన్న ఏదో చూశాను నేను, షీట్లు వేసారంట 100 కోట్లు 200 కోట్లు వెళ్ళిపోయింది. అలా ఉంటుంది. కాబట్టి మనం కట్టుకునేటప్పుడే పునాది కట్టుకుంటే పైన ఎంత లోడైనా వేసుకోవచ్చు. పునాదే సరిపోతే పైన వేయాలంటే భయపడతాం. మన పాదం కరెక్ట్గా ఉంటే కిట్ట బరువైనా పోయొచ్చు. అదే పాదాలు అరికాళ్ళలో ఏముంటాయి, అంట్లో అరికాళ్ళు ఏమంటారు, అంటే ఏమంటారు అరికాళ్ళు ఏంటంటారు? ఆన. కాలు మోపనే పాదాలు సరిగ్గా ఉంటే ఎంత బోడైనా మనకి దేహమంతా మోయడానికి పాదం ఎంత జాగ్రత్తగా మనం మంచి చెప్పులు కొనుక్కొని జాగ్రత్త చేసుకుంటామో, మనం పైన మందిరం కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది కట్టుకోవాలన్నా పునాది అంటే జాగ్రత్త చేసుకుంటామో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనే ఇల్లును కట్టుకోవాలన్నా పునాది అట్నే చేసుకోవాలి. మంచి మెట్లు తెచ్చేసుకోవాలి. ఏదో ఇట్లే ఎక్కడొక్కడికిలే ఏడవ సాటకిలే ఏటో కన్నా కాలం గడిచిపోతుందిలే, అది కాదు. అది ఏదో ఒక రోజు నష్టం చూస్తాం. అది రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగానే తీసుకోవాలి. ఎన్నో జాగ్రత్త ఇక్కడ ఉండటానికి ఇల్లు ఎంతో జాగ్రత్తగా కట్టుకుంటాం. ఇక్కడ ఉండటానికే ఇవాళ బిల్డింగులు రకరకాల అపార్ట్మెంట్లు వేయడానికి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు మనం పోయేటప్పుడు బ్రిడ్జి పక్కన వేస్తున్నాడు పునాది, కింద ప్లాట్ఫామ్ వేసేసాడు ఫుల్గా. ఒక లేరు వేసాడు, కంకర వేసేసాడు, మళ్ళీ ఇంకో లేరు వేసాడు, ఇనుము మళ్ళీ కంకరే వేసాడు. అందుకు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆ ప్రాంతం అంతా నీరు మురుగుతో ఉంటుంది. ఈ లోకం కూడా నీరు మురుగుతోనే ఉంటుంది. ఈ లోకంలో కూడా మన పునాది అట్టి జాగ్రత్తలు తీసుకుంటేనే దాని మీద ఒక అంచనా ఉండాలి, చానాలు ఉండాలనే ఆలోచనతో వాళ్ళు కడుతున్నారు. ఏమోలే ఉండన్నారు ఉంటుంది అని అనుకుంటే అలా అయినానికి ఉపయోగం లేదు. మొత్తం నష్టపోతుంది. పైనుంచి కింద దాకా మొత్తము నష్టపోతుంది. నష్టపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట, పునాది జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాదు ఫౌండేషన్ కట్టు ఆపు, కొద్ది కాలము లెట్ల మట్టం కట్టి ఆపు, కొంతకాలము స్లాబ్ మట్టం కట్టి ఆపు, కొంతకాలం స్లాబ్ వేసి ఆపుకో. అంచెలంచెలుగా కట్టుకో కావాలంటే జీవితాన్ని. ఒకేసారి పరిగెత్తితే ఏమవుతాం, అలసిపోతాం లేదా? పరిగెత్తి పాలు తాగుట కంటే మంచిది. నీకు కలిగిన దాంట్లోనే జాగ్రత్తగా నీ ప్రార్థన జీవితం లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎంత మట్టికి ఉన్నావో అంత మట్టిగా దాంట్లోనే జాగ్రత్తగా ఉండు. వాళ్ళలాగా ఏడలాగా అవన్నీ వదిలేసి ఎవరింటూ చూడొద్దు, పడిపోతావు. సౌలు చూసి పడిపోయాడు, దావీదు ఎటు చూడాల, దేవుడు ఎక్కే చూశాడు. పడిపోయిన వాళ్ళని కూడా చూడాల. పడిపోయిన వాళ్ళని చూస్తే ఎదగలేవు, వెనకుండా వాళ్ళని చూస్తే ఎదగలేవు, వెనకబడిపోయిన వాళ్ళని చూస్తే అసలే ఎదగలేవు. వాళ్ళకి 20 మార్కులు వచ్చినాయి కదా, నాకు 30 వచ్చినాయి కదా అంటే 70-80 వచ్చిన వాళ్ళ సంగతి ఏంది? 20-30 వచ్చింది కాదు, నీ ముందు 70-80 వచ్చిన వాళ్ళని చూడు, ఇంకా ముందుకు వెళ్తానికి పౌరుషము. ఇంకొక మాట చూడండి,
కీర్తన 46:1. కీర్తన 46:1 ఇయాలి. దేవుడు మనకు ఆశ్రయమును. అమ్మా, దేవుడు మనకు ఆశ్రయమును. దేవుడు మనకు ఆశ్రయమును. దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది ఎప్పుడంట? ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎందుకు ఉంటాడు? ఆయన శ్రమల్లో మనకు తోడై ఉండేవాడు. కాబట్టి ఆపదల్లో ఎలా ఉంటాడంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన వాడు. ఏమలే మనం ప్రార్థన చేశాము, ఇప్పుడు ప్రార్థన చేస్తే తోడు ఉంటాడో లేదో, సాయం చేస్తాడో లేదో అనుకునేవాడు వాడు. నీవు నాకు పొరపెట్టుము, అడుగుడి మీకు ఇవ్వడను, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు ఇవ్వడను. కాబట్టి ఆయన ఆపత్తు కాలమందు చెప్పండి అమ్మా, మరణం వరకు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయం, మనకు దాగుచోడు. ఆయన మనకి ఆశ్రయము దాగుచోటు, ఆపత్తి కాలమందు నమ్మకం సహాయకుడు. ఇంకో మాట చూడండి, ఆదికాండం 45. ఆ మాట చూపిస్తాను, నేను బైబిల్ వస్తాను. ఇవ్వాలి 45:5-8 వరకు ఉంది. నాకు 10 నిమిషాలు టైం ఉంది, అందుకోసం నేను మళ్ళీ చదివించాను. చదవండి. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని విశేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను పరోగు తండ్రి గాను అతని ఇంటిలో ఇంటి వారికి అందరికి ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీదను ఏలికగాను నియమించును. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో ఈ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. చాలండి, మళ్ళీ వద్దాం. అయిపోయింది సమయం నాకు ఇచ్చిన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రకాలు చూస్తా వచ్చినాం. ఆయన మనకు తోడై ఉండే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడు, మేలు కలుగుడికే కానీ కీడుకి కాదంట. చాలా శ్రమలు కలిగిన ఏమన్నాడు? మేలుకే కానీ కీడుకి కాదు. చాలా పరిస్థితులు ఏదన్నా వచ్చినప్పుడు దయచేసి మనం చేయవలసింది ప్రార్థన. ప్రభా, ఇట్టి శ్రమ నాకు ఇచ్చినందుకు ఏం చెప్పాలి? ఉందా ధైర్యం? ఏ ఊరి చెప్పగలమంటావా? చెబితే 200, చెబితే నాకు 200 పడుతుంది. ఆ ఒక్కంత ఉంటే చాలు. 2 అంటే రేవద్దులేయా, ఆ వర్గం వచ్చినప్పుడు కురవకుండా గుడి చుట్టూ అనుకుంటాం, మనం సర్దుకుంటాం. ఆయన స్థాయిలో మనం అడగాలని, ఆయన స్థాయిలో మనం పొందుకోవాలని, ఆయన స్థాయిలోనే మనం ఉండాలని. రాజు కుమారులు రాజు స్థాయిలోనే ఉండాలి. రాజకుమారులు, మనం రాజకుమారులమే, నమ్మకులు కాదు, అడ్రస్ లేని వాళ్ళం అంతకంటే కాదు. మన పోరాటం ఆత్మలతో పోరాటం. మనకి ఆత్మతో పోరాటం ఇచ్చాయంటే మనకి ఇచ్చినటువంటి శక్తి మామూలుదేమీ కాదు, రక్షణ మామూలుదేం కాదు, అసలు మనకి ఇచ్చిన అధికారం మామూలు కాదు. ఒక మాటలో చెప్పాలి, దాన్ని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలయ్యే, అనగా దేవుని కుమారులయ్యే అధికారము. అధికారం సామాన్యమైనది కాదు, ఆత్మతో పోరాడే అధికారం. ఇది ఇక్కడ అధికారం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ 400 అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 400 అనుభవం చెప్పండి.
దేవుడు నాకు, చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండేవాడు, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, మేలుకే కానీ కీడుకు కాదు ఏ పరిస్థితి వచ్చినా. ఈ మూడంతల అనుభవం మన జీవితంలో ఉండాలి. మనం మూడంతల అనుభవం పైన చూసాం. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే దేంతో పునాది వేసుకోవాలో చూసాం. ఆ పునాది వేసుకున్నప్పుడే నీ విశ్వాస జీవితంలో ప్రభు ఎదుట నిలబడక ప్రభుతో కూడా నిలబడతావనే నిరీక్షణ కలిగి ఉంటావు. ఆ విధంగా పునాది వేసుకోకపోతే ప్రభుతో కాదు కానీ ప్రభు ఎదుట నిలబడతామనేది అక్కడ పోయిందాకేం లేదు, ఇక్కడే తేలిపోయి. అవును కాదా? ఇప్పుడు తుఫాన్ వచ్చింది. నేను మోర్చిపాడులో ఉన్నప్పుడైతే నాకు బాగా గురిగా ఉండేది. కృష్ణానది వచ్చింది, సాగర్లో వదులుతున్నామని చెప్పారు. గోవిందపురం వాళ్ళ ఇల్లుల్లో అవన్నీ ఖాళీ చేశారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఉన్నాయి వాటిలో కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. తర్వాత అందరు తీసేసి పైకి పోయారు. వరద వస్తుందని ప్రకటన చేసిన తర్వాత కట్టిల్లు అయితే భయపడతారా? పునాదులు బాగా స్ట్రాంగ్గా వేసి తుఫాన్ అవుతుందన్నా కానీ అక్కడక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఆ ఇంట్లోకి వస్తారు. మెరక మీద కట్టిన ఇంట్లోకి పోతారు. ప్రభుత్వాలు కూడా షెల్టర్లు ఎక్కడ పడతాయి? నిలబడి వేస్తారా? ఎక్కడో భద్రత కలిగిన కాడ వేస్తారా? అటుపోలే మనం కూడా శ్రమలో కృంగిపోకుండా, శ్రమలో కృంగిపోతే ఏమవుతామంట? చేతకాని వాళ్ళ ఉందామా? చేయడానికి శక్తివంతులుగా ఉందామా? ఏం చేయాలంట? చెప్పండి. ఎఫ్ఎస్సి చివరిగా మాట చదువుకోండి. ఎఫ్ఎస్సి 6:18. ఎఫ్ఎస్సి 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన. ఎక్కడ నేను చెప్పింది యోధాలన్న? ఎఫ్ఎస్సి 6:18. చూడు కింద, చూడు ఇంకా కింద. అపవాది బాణములను విశ్వాసమైన డాలు పట్టుకొని 6వ అధ్యాయం కదా చెప్పింది కదా? 6వ అధ్యాయం 18. చదువు. ఏలయనగా అమ్మా, ఇవన్నీ గాక ఏం పట్టుకోవాలా? విశ్వాసం లేకపోతే అంతే సంగతులు. నిద్రలోనే పోతాం, కొట్టుకొని పోతాం, ఎక్కడ పోతామో ఎట్ట పోతాం కూడా తెలీదు. చివరిలో ఊడ్చుకుంటూ వచ్చినప్పుడు మంచం కింద ఉండయి, ఆ బీరువాల కింద ఉండయి, ఆడుండయి ఏడుండయి, ఊడ్చేటప్పుడు వస్తాయి బయటికి. అటువలే ఒక దినాన పనికిరాని వాళ్ళమే అవుతాం. కాబట్టి ఏం చేయాలంట? విశ్వాసం అని డాలు పట్టుకొని చదవాలా? విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుడు ఏమేస్తాడంట? అగ్నిబాణములు వేస్తాడంట. ఏటగానే ఊరి ఉంటుందంట. చీకటిలో సంచరించే తెగుళ్ళు ఉంటాయంట. జారుడు గుంటల వలె ఉంటాయంట. వీటన్నిటిని ఏం చేయాలంట? జయించేవారుగా వాటిని ఆరిపేయాలి. ఆర్పాలంటే నీ విశ్వాసమే. వాడు ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చి నీ విశ్వాసం వాడేచ్చే ఆ అన్ని బాణాలన్నీ ఏమవుతాయంట? ఆరిపోతుంది. నీ పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే నమ్మకత్వంలో ఉండాలి. నమ్మకత్వం విశ్వాసంలో పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రార్థనా జీవితము ఉండాలి. ప్రార్థనా జీవితం పర్ఫెక్ట్గా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యంతో సవాసం ఉండాలి. ఈ అనుభవాలు లేకపోతే అక్కడ పోయిన దాకా ఏం అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది ఇక్కడే. అక్కడ పోయిన దాకా లేదు, ఇక్కడ అయిపోతుంది. మనము ఏ స్థాయిలో ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో. కాబట్టి మనము అంతవరకు నమ్మకంగా ఉండాలి. అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ మోకరించండి. దావీదు ఇన్ని రకాల పరిస్థితులు కాపాడుకుంటూ వచ్చాడు తన జీవితాన్ని. తన ఇంటిని కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకుని